అయ్యో రామ, అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు. కెమెరాల కళ్ళు కప్పి కోట్లు కొల్లగొట్టారు. దోచుకున్న సొమ్ము టాయిలెట్లలో దాచారు. కౌంటింగ్ గదిలోనే సిబ్బంది చౌర్యం. అక్రమాలు తెలిసిన పట్టించుకొని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ సన్నిహితుడు టిన్ను కీలక సూత్రధారి. సిట్ నివేదికలో వెల్లడి. 8 మంది అరెస్టు, 79 లక్షల స్వాధీనం. ట్రస్టుకు రాయ్ మిశ్రా రాజీనామా. ఇక చూడు, ఇక దేవుడి సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది. సీసీ కెమెరాలు ఉన్నా అది దేవుడి సొమ్ము, భక్తులు రామభక్తులు సమర్పించినటువంటి కానుకలను దొంగిలించినట్టయితుంటే పాపం తాకుతుంది అన్నటువంటి సోయి కూడా వీళ్ళకి లేదు. వాళ్ళ దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందే, ఉన్నతాధికారులు వాళ్ళు కూడా. అట్లాంటి ఆ సిబ్బంది కూడా హై లెవెల్ సిబ్బందే ఇటువంటి చౌర్యానికి పాల్పడ్డారు, ఇటువంటి దొంగతనానికి పాల్పడ్డారు. అయోధ్య రాముడి హుండికే కన్నం వేశారు. రామభక్తులు భక్తితో సమర్పించుకున్న సొమ్ములను కాజేశారు. ఇంటి దొంగలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి ఇటుకలు, భూరి విరాళాల మాయంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడుతుండగా ఆలయంలో జరిగిన హుండీ విరాళాల సొమ్ము స్వాహా సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బయటపెట్టింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు అత్యంత సన్నిహితుడైన టిన్ను యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేలింది. అతడితో పాటు 8 మందిని గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచింది. సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం రామాలయంలోని విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారట. మరి ఆడ అన్ని సీసీ కెమెరాలు ఉంటే, అంతమంది పర్యవేక్షణ చేస్తుంటే కూడా ఇటువంటి దొంగతనం చేసిందంటే దీని వెనకాల ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ హస్తమే ఉంటుంది కదా. అది గమనించకుండా హుండీల నుంచి నగదు మాయం చేసినట. అలా దోచుకున్న డబ్బును టాయిలెట్లలో దాచిపెట్టి ఆ తర్వాత వీలు చూసుకొని తమతో పాటు తీసుకెళ్లి పంచుకునేవారు. ఇంకా విరాళాల సొమ్ము 100 నోట్ల చొప్పున కట్టలుగా కట్టిన తర్వాత ప్రతి కట్టలో అదనంగా మరిన్ని నోట్లు కుక్కేటువంటి వారు. బ్యాంకుకు తీసుకెళ్లేటప్పుడు ఆ కట్టల నుంచి అదనపు నోట్లు తీసుకునేవారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల కళ్ళు కప్పారు. ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరాకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బు మాయం చేసేవాడు. వాస్తవానికి బ్యాంకుల్లో జమ చేసిన నిధుల వివరాలపై ఆరా తీస్తుండగా డబ్బు దొంగతనంపై ఆలయ ట్రస్ట్ అధికారులను అనుమానం వచ్చింది. విరాళాల పెట్టెలో డబ్బు తగ్గడం వీరు గుర్తించారు. 500 నోట్ల పెట్టెల్లో 6 నుంచి 7 లక్షలు తగ్గడం గమనించారు. కొన్ని వారాల పాటు ఇలా జరిగినట్లు తేలింది. అనుమానం పెరగడంతో విరాళాలు లెక్కించే గదిలో రహస్య కెమెరాలు అమర్చారు. వాటిలో వారం పాటు రికార్డ్ అయిన దృశ్యాలు పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిసాయి. సో మొత్తానికి లోపల సీసీ కెమెరాలు అంటే రహస్యమైనటువంటి కెమెరాలు, హెడెన్ కెమెరాలు ఏవైతే ఉంటే ఆ కెమెరాలు అమర్చినట్ట అనుమానం వచ్చేటప్పుడు. సో అనుమానం వచ్చి ఆ కెమెరాలు కనుక అమర్చినట్టయితుంటే ఇది ఇంకా ఈ తతంగం అంతా ఇట్టే నడిచేది. ఆది నుంచి అదే తంతట వీళ్ళది. 2024లో అయోధ్య మందిర ద్వారాలు తెరిచినప్పటి నుంచి, అంటే ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటి నుంచే ఈ రాకెట్ నడుస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య కనీసం 70 దొంగతనాలు జరిగినట్లు పసిగట్టినట్లు తేలింది. టిన్ను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవాలను విచారిస్తుండగా పలువురు బ్యాంక్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. 7.5 కోట్ల వరకు డబ్బు తస్కరణకు గురైనట్లు అంటే 7,50,00,000 రూపాయల వరకు ఈ దొంగతనం జరిగినట్టుగా చెబుతున్నారట. దొంగిలించిన సొమ్ము చాలా ఎక్కువే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో 8 మందిలో చంపత్ రాయ్ సన్నిహితులు రామ్ శంకర్, టిన్ను యాదవ్, అలాగే అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, కర్ణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సిట్ వీరి నుంచి 79.85 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంటే అటుగా ఇటుగా ఒక 80 లక్షలు స్వాధీనం చేసుకున్నారట. పోయినటువంటి పైసలు ఎంత? దరిదాపుగా 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు పోయినాయి. సిఫారసులతో ఉద్యోగాలు. సిట్ కేసు నమోదు చేసిన 8 మందిలో 6 ఆలయ సిబ్బంది అట వీళ్ళు. పైగా విరాళాల డబ్బు లెక్కించే బాధ్యత వారిదే. చంపత్ రాయ్ సన్నిహితుడు టిన్ను యాదవ్ నివాసంలో 10 లక్షల నగదు దొరికింది. విరాళాలు లెక్కించే వారిలో అత్యధికులు సిఫారసులతో ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి వాళ్ళని తేలింది. వీళ్ళు ఏం చేసింది? వీళ్ళు ముందుగా ఇస్తున్న ప్లాను సిఫారసులతో అంటే ఫైరోల మీద ఆలయాలో వాళ్ళు సిబ్బందిగా చేరిళ్ళు. ఎందుకు చేరిళ్ళు? ఇప్పుడు కోట్ల రూపాయలు కూడా చేతులు మారే ఉంటాయి. వాళ్ళని సిబ్బందిగా పెట్టుకోవాలంటే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చే ఉంటారు. ఎందుకు ఇచ్చి ఉన్నారంటే, ఎందుకు ఇస్తారంటే ఇటువంటి చేయొచ్చు కదా.
ఇటువంటి దొంగ పనులు ఇటువంటి లంగ పనులు చేయొచ్చు కదా. దేవుడు సొమ్ము అని చెప్పేసి కూడా దేవుడు సొమ్ము అని కూడా తెలిసి భక్తులు సమర్పించిండ్రు ప్రేమగా. సో దేవుడి హుండీలో వేసి ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు భక్తులు సమర్పిస్తే భక్తులు చేసినటువంటి కానుకలను సైతం కూడా కోట్ల రూపాయలు దొంగిలించింది ఈ దొంగలంతా కూడా. వీళ్ళందరూ కూడా పైసలు ఇచ్చి వచ్చినారు వీళ్ళంతా కూడా. ఏది ఆ ఫైరోల మీద అత్యధికులు దీంట్లో 8 మందిలో 6 వీళ్ళంతా కూడా ఫైరోల మీద వచ్చినటువంటి వాళ్ళనట. చంపత్ రాయ్కు టిన్ను యాదవ్ డ్రైవర్ గాను పనిచేస్తున్నట. తన బంధువైన మనీష్ యాదవ్కు ఉద్యోగం ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. అలాగే అనుకల్ప్ మిశ్రా తన బావమర్ది లవకుష్కు ఉద్యోగం ఇప్పించాడు. విరాళాల లెక్కింపులో ఆలయ అధికారులు ట్రస్ట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. లెక్కింపు సిబ్బంది ప్రతిరోజు ఇంటికెళ్లేటప్పుడు వారిని తనిఖీ చేయడం లేదు. అలాగే దొంగిలించిన సొమ్మును అవినాష్ శుక్లా నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు వెల్లడైంది. ఈ దొంగతనాలు విరాళాలకే పరిమితం కాలేదు. భక్తులిచ్చిన నగలను సైతం నిందితులు మాయం చేసిళ్ళు. వీటిలో చెవిరింగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలిపట్టీలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కుట్ర వెనుక టిన్ను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ కీలక పాత్రధారులని తేల్చేసింది. విరాళాల సొమ్ము మాయమవుతుందని తెలిసిన ఆలయ ట్రస్టు సమర్థ చర్యలు తీసుకోలేదని సిట్ పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తేలింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం తమ పదవులకు ఇద్దరు కూడా రాజీనామా చేసిల్లట. పైసలు ఒక్కటే కాదు, బంగారం కూడా మనం అక్కడ సమర్పించేటువంటి గుడి దగ్గర అయోధ్య రామాలయంలో ఇచ్చినటువంటి భక్తులు సమర్పించినటువంటి చెవురింగులు కావచ్చు, ముక్కు పుడకలు, గాజులు, కాలు పట్టి లాంటి ఈ బంగారు నగరాన్ని కూడా మాయమైపోయినాయట. పెద్దవాళ్ళను రక్షిస్తున్నారని అఖిలేష్ మాట్లాడుతున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, పిసిసి అధ్యక్షుడు అజయ్ రాయ్ సీఎం యోగి ప్రభుత్వంపై శుక్రవారం విరుచుకుపడ్డారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను రక్షించాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అఖిలేష్ ఆరోపించారు. సిట్ మాటను ఆధారాలన్నీ తొలగించారని, పట్టుకోవాల్సిన పెద్ద వాళ్ళను వదిలేశారని ఎక్స్లో వ్యాఖ్యానించారు. సిట్ నివేదికను ముందుగానే సిద్ధం చేసి దానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నట్లు కనపడుతుందని, ఎఫ్ఐఆర్లో చిరుద్యోగుల పేర్లు మాత్రమే చేర్చారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ నిర్మాణం, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న చైర్మన్ నృపేంద్ర మిశ్రా, చంపత్ రాయ్, గోపాలరావు, అనిల్ మిశ్రా పేర్లు మాత్రం లేవని ఆక్షేపించారు. కాగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే వారెవరిని ఉపేక్షించేది లేదని సీఎం యోగి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళను సరే ఓకే, వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి, దొరికినటువంటి వాళ్ళ దొంగల పేర్లు బయటకు వచ్చినాయి. మరి వీళ్ళకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళ పైన ఉన్నటువంటి అధికారుల పాత్ర లేకుండానే వీళ్ళు ఈ విధంగా చెలరేగిపోయేలా, ఈ విధంగా డబ్బులను నగలను కాజేసేలా అంటే 100% పై అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది. పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క అండదండలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పేర్లు ఎవరికి కూడా లేవటాల.